నా పేరు డాక్టర్ పెన్నెటి జయరాజు. మనము ఈ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి నాయకుల్ని మనం పరిశీలించినట్లయితే మనకి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు వీళ్ళ పార్టీ ఏంటి, వీళ్ళు ఏ పార్టీకి చెందుతారు అనేటటువంటి విషయం దగ్గర అసలు చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే గ్రామాల్లో ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రజలు రెండో పార్టీకి వెళ్ళరు వెళ్ళరు. ఆ పార్టీ కోసం వాళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, చంపుకుంటారు కూడా కొన్ని సందర్భాల్లో. అంటే పార్టీ అంటే అంత పిచ్చి ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ పార్టీ నాయకుల్ని మీరు పరిశీలన చేయండి. పార్టీ నాయకుల్ని పరిశీలన చేస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడించారు. సరే, ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో వారి భర్త ఆయన పెద్ద నాయకుడిగా ఉన్నాడు. అదేవిధంగా మంత్రి పదవులు కూడా చేశారు. ఈవిడ ఆయన కూడా ఉంది. ఆ తర్వాత మరి ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే ఆవిడకి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేశారు. విశాఖపట్నం నుంచి పోటీ చేశారు, బాపట్ల నుంచి పోటీ చేశారు. ఆవిడ అక్కడ గెలిచి కాంగ్రెస్లో మంత్రి కూడా అయింది. మంత్రి కూడా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే వెళ్ళి బీజేపీలో జాయిన్ అయింది. మరి ఇప్పుడు ఆవిడ ఏ పార్టీ అంటారండి? ఆవిడ తెలుగుదేశమా, కాంగ్రెసా, లేకపోతే బీజేపీనా? ఏ పార్టీ కాదు. ఆ పార్టీ ఒకటే పార్టీ, కమ్మ పార్టీ. వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ అధికారంలో ఉండాలనేదే వాళ్ళ కోరిక తప్ప మరొకటి కాదు. ఇలాగా అనేక మంది పార్టీలు ఇష్టానుసారంగా మారుతూ ఉంటారు. పైగా వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే పేద ప్రజలకి నిబద్ధత ఉండదు, డబ్బులు ఇస్తే మనకు ఓటేస్తారు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. కానీ పార్టీలు మారేది ఎవరండి? పార్టీలు మారేది ఎవరు? ఎందుకోసం మారుతున్నారు వాళ్ళు? మరి ఒక సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళు అయితే పార్టీలు మారతారా? పార్టీలు మారరు కదా. మరి వీళ్ళు ఎందుకు మారుతున్నారు అంటే వాళ్ళకి సిద్ధాంతం లేదు, వాళ్ళకి పార్టీ లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే, వాళ్ళ యొక్క కులము, వాళ్ళ యొక్క డబ్బు, దాన్ని నిలబెట్టుకోవడం తప్ప వేరే పార్టీ అనేది లేదు అనే విషయాన్ని నేను తెలియజేయాలని అనుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఈ నాయకుల్లో ఈ పార్టీ ఫిరాయింపులు వాళ్ళ గురించి కూడా ఇందాకే చేశాను. మరి ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ విశాఖపట్నంలో ఒక నాయకుడు ఉన్నారు. ఆయన పేరు గంటా శ్రీనివాసరావు గారు. వారు మొదట తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం. ఇలాగా ఎన్ని పార్టీలు మారతారండి వీళ్ళు? ఈ పార్టీలు మారేది ఎవరండి? నాయకులే కదా. ఇందాక చెప్పాను నేను, పురంధరేశ్వరి గారి గురించి చెప్పాను, ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారి గురించి చెప్పాను. అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇలాగా చెప్పాలనంటే అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతూ ఉంటారు. పార్టీలు ఎందుకు మారుతారు అని మనం పరిశీలన చేస్తే మనకు తెలిసింది ఒకటే, వాళ్ళ డబ్బు, వాళ్ళ కులము, డబ్బు, ఈ రెండింటినీ కాపాడాలి అనేటటువంటి తాపత్రయం తప్పితే మరి ఇంకో తాపత్రయం లేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. పైగా వీళ్ళు ఏంటంటే ప్రజల్ని మోసం చేసి ఏదో విధంగా మనం ఈ సీట్లు దక్కించుకోవాలనేటటువంటి ఆలోచన మాత్రంలో ఏ మాత్రం వెనకాడరు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళే నాయకులు అని చెప్తారు, వాళ్ళే దేశభక్తులు అని చెప్తారు. ఈ విధంగా రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వీళ్ళందరినీ ఈ అగ్రవర్ణాలు, పెట్టుబడిదారులు, ఈ ఆధిపత్య కులాలన్నింటినీ కూడా పాత్ర పెట్టి ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి బహుజన సమాజ్ పార్టీని బలపరుస్తారని, గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.